ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినం అంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యం భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 6వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుట వారికి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. మార్కు సువార్త 6:48 పిల్లరా, మరి దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమైనది, యోగ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు మరి ధోని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ధోని వారి నడుపట్లో చాలా భారమై కష్టమై మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. అది చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని ప్రభు చూశాడని రాయబడి ఉంది. కాబట్టి ఎవరి కుటుంబంలో సరే, ఒకవేళ ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఒకవేళ కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, మరి ఏ విషయంలో సరే బిడ్డలు కష్టపడుతున్నప్పుడు, భారం అవుతున్నప్పుడు మరి దేవుని వాక్యం అంటుంది, కష్టాన్ని చూసి భారాన్ని తొలగించి మరి ధైర్యంగా ఉండమని సెలవిస్తున్నటువంటి గొప్ప దేవుడు మరి దేవాది దేవుడు ఆ కష్టాన్ని చూసి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటామో దేవుడు ఆ బాధ నుంచి విడుదల చేసేవాడు. కష్టకాల మంది యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆ ఆపద నుంచి విడుదల చేశాడని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి బాధలున్న, కష్టాలున్న, ఇబ్బందులున్న, శోధనలున్న, సమస్యలున్న నీ భారము యెహోవా మీద మోపండి. దేవుడు గొప్ప ఆశీర్వాదంగా ఆ కష్టాన్ని మలుపుగా మార్చి కుటుంబంలో సంతోషం, ఆనందాన్ని ఇస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి యేసు, ప్రతి కుటుంబం పైన నీ దీవెన ఆశీర్వాదాలు ఉంచండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. పాపమైన ఊబులోంచి లేవనెత్తిన తండ్రి, నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న వాళ్ళు శుభప్రయాలు దయచేయండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. నాయకులకి, అధికారులు మంచివంతు నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. ఇగునైనా ప్రభా, మరి నాయన విదేశాలటువంటి బిడ్డలకు మంచివంతు నింపండి. చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఇచ్చి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. చదువుకుని ఉన్నటువంటి బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరే సహాయం చేయండి. ఉద్యోగాలు దయచేయండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పాడి పంటను మీరు ఆశ్రయించంత నీకే వందనాలు. దాని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నీ దీవెన ఆశీర్వాదాల నుంచి అయా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ప్రభా. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. సరిహద్దులో ఉన్న సైనికుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. దేవా, ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి దేవా, ఇగో లోకంలో తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ప్రతి సేవకుల కుటుంబాలు పరిచయం మీరు ఆశ్రయించి నూతన మందులు కట్టబట్ట మీరు కృప దయచేస్తుందని యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.